హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే చాలా మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. సూపర్ టేస్టీతోని ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ, అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనైతే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వంకాయ ప్యాన్ తవా ఫ్రై రెసిపీ అనమాట. ఇంకా ఇక్కడ నేనైతే 3 వంకాయలు అయితే తీసుకున్నాను. మొత్తం 4 ఉండే, కాకపోతే ఒకటి ఖరాబ్ అయిందని అయితే పక్కన పెట్టేసినాం. ఫస్ట్ అయితే ఈ వంకాయలు అయితే మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మసాలా కోసం అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్, కొంచెం ఆయిల్ పోసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న వంకాయలు అయితే స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మనం రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్గా కట్ చేసుకొని మధ్యలోకి అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ ఘాట్లు పెట్టిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం ఈ వంకాయలకైతే మంచిగా పట్టించాలి. ఇట్లా మనం వంకాయలకు మొత్తం ఈ మసాలా ఘాట్లు పెట్టినాం కదా, ఇట్లా మొత్తం మసాలా పట్టిన తర్వాత మంచిగా ఫ్రై చేస్తే వంకాయలకు అనేది చాలా బాగుంటుంది అనమాట. మసాలా అనేది మంచిగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా అంతా పట్టించి పక్కన పెట్టిన తర్వాత ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఇంకా తర్వాత మనం మసాలా పట్టించినటువంటి వంకాయ స్లైసెస్ మొత్తం ప్యాన్లోకి అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక సైడు, మళ్ళీ తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేస్తూ కొంచెంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే లైట్గా అయితే పైన కొత్తిమీర అయితే చల్లుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ కదా, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇంకా మనం ఇట్లాగే తినేయచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. పెరుగులో కొంచెం కొత్తిమీర వేసుకొని తాలింపు అంతా వేసుకొని ఈ ఫ్రై చేసుకున్న వంకాయ కూడా అందులో వేసేసుకొని పెరుగులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా పక్కన పెట్టుకున్న తర్వాత అంతే, సింపుల్. ఇంకా మనం వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే. ఇక్కడ మేమైతే ఫస్ట్ అయితే ఫ్రై చేసిన వంకాయతోనైతే టేస్ట్ చేస్తున్నాము. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మా బావకి ఫ్రై చేసింది బాగా నచ్చింది. నాకైతే పెరుగులో నానబెట్టుకున్న వంకాయతో తిన్నాం కదా, అది అయితే ఇంకా అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వంకాయ తవా ఫ్రై అయితే పప్పు చారులోకి కానీ, రసంలోకి కానీ, మిరియాల రసంలోకి కానీ నంచుకొని తింటే ఉంటుందబ్బా, సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్.